ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'లాక్‌డౌన్'. అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ రోల్‌లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అనుపమ పరమేశ్వరన్ తను జాబ్ కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లోనే తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక హాస్పిటల్‌కి వెళ్తుంది. ఆ హాస్పిటల్‌లో తను ప్రెగ్నెంట్ అని తెలిసిద్ది. అలాంటి సిట్యుయేషన్‌లో తను అబార్షన్ చేసుకోవడానికి రెడీలో ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తుంది. మరి ఆ లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో అన్నిటిని ఫేస్ చేసి తను అబార్షన్ చేసుకోగలిగిందా లేదా? ఈ పాయింట్‌ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందని సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. ఎందుకు అనంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని కొన్ని లాక్‌డౌన్ సిట్యుయేషన్స్‌లో కొన్ని పరిస్థితుల్లో కొందరు ఆ లాక్‌డౌన్‌ని అడ్డం పెట్టుకొని అంటే కొందరి దగ్గర ఎలా డబ్బుల్ని గుంజుకున్నారు. సో, ఇలాంటి పాయింట్లనేవి చాలా ఇన్ డీటెయిల్‌గా చూపిచ్చారు. అదైతే బాగుంది. బట్ మెయిన్‌గా ఏంటంటే సో, ఒక లేడీ ప్రెగ్నెంట్ ఎలా అయింది? ఆ పాయింట్‌ని అంత బలంగా చెప్పలేదు. అంతేకాకుండా అసలు లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో గడప దాటి బయటికి రావద్దంటారు. బట్ ఇక్కడ మన హీరోయిన్ను సో, తను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిద్ది. ఎవరిని పడితే వాళ్ళని కలిసిద్ది. సో, తను ఒక స్వేచ్ఛగా తిరిగిద్దనమాట. సో, మరి లాక్‌డౌన్ ఉంచుకొని గూడా తను అలా ఎలా తిరగగలిగింది? అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉండి ఒక్క లేడీయే సో, తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి తిరిగి రావడం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫ్యామిలీస్ తనని ఆపకపోవడం, తనని క్వెషన్ చేయకపోవడం. సో, నాకంత కన్వీనియన్స్‌గా లేదనిపిస్తుందనమాట. అంతేకాకుండా తను బయటకు వెళ్తుందనే విషయం తన ఫ్యామిలీకి తెలిసినప్పుడు సో, తను ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది కనీసం ఎంక్వైరీ కూడా చేయరనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే సో, హీరోయిన్ తను వెళ్ళింది తన పేరెంట్స్ క్వెషన్ చేయలేదు ఓకే. బట్ హీరోయిన్‌కి సపోర్ట్ చేస్తున్న హీరో ఫ్రెండ్ కూడా సో, తను ఎలా ఎలా ఇంటి నుంచి బయటికి రాగలిగింది? అండ్ అలాగే సో, తన ఇంట్లో వాళ్ళు తనని క్వెషన్ చేయరు. సో, ఇలాంటి పాయింట్లనేవి మనకి అంతు చెక్కవనే చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఇలాంటి కరోనా టైంలో అది కూడా లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో వీళ్ళు నార్మల్‌గా తిరగడం, నార్మల్‌గా తిరిగినప్పటికీ వీళ్ళకి కరోనా అనేది రాకపోవడం. సో, ఇదొక పెద్ద క్వెషన్ మార్క్ లాగా నాకైతే అనిపించిందనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే స్టోరీ పాయింట్ బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ గారు తన యాక్టింగు వేరే లెవెల్‌లో ఉంది. తను యాక్టింగ్ చేసింది అనే దానికంటే తను జీవించేసిందనే చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ వేరే లెవెల్‌లో ఉంది. క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే నాకు సెకండ్ హాఫే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా నాకు సో సో‌గా అనిపించింది. ఇంటర్వెల్ పోర్షన్ కాస్త హై మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. బట్ ఈ మూవీలో మెయిన్‌గా డ్రామా అండ్ అలాగే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో సో, మన మెయిన్ రోల్ అయిన హీరోయిన్ క్యారెక్టర్‌తో పాటు మిగతా క్యారెక్టర్‌ని కూడా ఇంకా ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే సో, స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ మూవీని సాగదీసుకుంటూ వెళ్లారు. కొన్ని పోర్షన్స్‌లో ప్రెడిక్టబుల్‌గా ఉండడం వల్ల మూవీ అనేది నా పరంగా ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది నాకు అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ సో‌సో‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని సీన్స్‌ని చూపించిన విధానం అండ్ అలాగే వాటిని మనకి ప్రజెంట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేష్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'లాక్‌డౌన్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.